యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివే గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంత. ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. గడిచిన కార్యక్రమాలలో మీరు చక్కగా దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడి మీ యొక్క స్పందనను తెలియచేసినందుకు నేను ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మీలో అనేకులు ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉన్నారు. సమయమందును అసమయమందును మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ధైర్యంగా ఉండండి. తగిన సమయమందు దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ జీవితంలో ఆయన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు యేసుక్రీస్తు. అవును, ఆయన త్వరలో రానయ్యి ఉన్నాడు. ఆయన రాకడకు సూచనలు ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి పరిస్థితులు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా వాక్యాన్ని విందాం, వాక్యములో మనం బలపడదాం, వాక్యము ద్వారా మనల్ని మనము సరిచేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడదాం. నేటి దినము మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చదువుకుందాం. నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునని మనుష్య కుమారుని రాకడయు ఉండును. ప్రియులారా, ఈ సమయమందు మనము నేర్చుకునే అంశము దేవుని రాకడ ఎలా ఉంటుంది అనగా, నోవాహు దినములలో ఎలాగుండెనో దేవుని రాకడ సమయంలో కూడా అలాగే ఉంటుంది అని ఈ వాక్య భాగంలో మనము గమనించి ఉన్నాం. నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అనగా, జల ప్రళయము ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు మనుషులు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు పెళ్లి చేసుకుంటూ వారు సమయాన్ని గడిపారు. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి అనగా నోవాహు చేసిన సువార్తను వారు ఎరగకపోయిరి. అయితే ప్రియులారా, ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మనందరినీ దేవుడు ప్రేమించి హెచ్చరించి మనము కూడా నోవాహు దినములలో ఉన్నట్లుగానే ఉన్నామేమో అని ఆయన మనల్ని హెచ్చరిస్తూ, అలాంటి మనుషుల వలె మనము ఉండకుండా ఆయన రాకడ కొరకు ఆయన బిడ్డలుగా మనం అందరము ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు మనము సిద్ధముగా ఉండి ఎత్తబడే వారిగా ఉండాలని దేవుడు ఆలోచిస్తూ, దేవుడు నీ పట్ల నా పట్ల ఆకాంక్ష కలిగి ఈ కార్యక్రమాన్ని మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే నోవాహు దినములలో ఎలా ఉన్నది అనేది మనము చూసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు మనము చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. ఇది
నోవాహు దినములలో జరిగినటువంటి వాస్తవ సంఘటన. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే నోవాహు దినములలో ఎలా ఉన్నది అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. ఇది నోవాహు దినములలో మనుషుల యొక్క ప్రవర్తన, మనుషుల యొక్క జీవిత విధానం. వారి హృదయము చెడిపోయింది, వారి యొక్క నడతలు, నరుల చెడుతనము గొప్పగా అయిపోయింది. వారి హృదయం యొక్క తలంపులు అన్నీ కూడా కేవలము చెడ్డగా మారిపోయాయని ఆ దినమున యెహోవా చూచినట్లుగా ఈ వాక్య భాగంలో మనము చదువుతున్నాం. నరులు చెడుతనముతో నిండిపోయారు. నరుల యొక్క హృదయము, వారి ఆలోచన విధానం అంతా కూడా కేవలము చెడ్డదిగా మారిపోయిందని యెహోవా చూచి వారిని చేసినందుకు, గమనించండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. గమనిస్తున్నారా వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నదో? మరి నోవాహు దినములలో ఉన్నట్లే మనుష్య కుమారుని యొక్క రాకడ సమయంలో కూడా అలాగే ఉంటుంది అని దేవుడు ఇక్కడ మనకు వాక్యంలో జ్ఞాపకము చేశాడు మత్తయి సువార్తలో. మరి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి నోవాహు దినములలో ఎలా ఉన్నది అనే సంఘటన మనము చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నరుల యొక్క చెడుతనము గొప్పగా అయిపోయింది. వారి హృదయం యొక్క ఆలోచనలు అన్నీ కూడా చెడుగా మారిపోయాయి. అందుకని దేవుడు తాను భూమి మీద నరుని చేసినందుకు హృదయములో నొచ్చుకున్నట్లుగా ఇక్కడ మనము గమనిస్తున్నాం. ఆత్మీయ సహోదరి సహోదరులారా, అందుకని ఈ వాక్యము ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమిటి అనగా, నోవాహు దినములలో ఉన్నట్లుగానే ఈరోజు మనుష్య కుమారుని యొక్క రాకడ సమయంలో కూడా అలాగే ఉంటుంది. నరులు చెడుతనముతో నిండిపోయి ఉంటారు. నరుల యొక్క ఆలోచన, నరుల యొక్క హృదయ తలంపులు చెడుతనముతో నిండిపోయి ఉంటుంది. ఈ ప్రవర్తన దేవుని యొక్క హృదయాన్ని నొప్పిస్తుంది. నీవు నేను అలాంటి వారిగా ఉండకూడదనే ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ జ్ఞాపకము చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, మనం గమనించుదాం. 8వ వచనానికి వచ్చి చూసినప్పుడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇంతకుముందు వచనములో మనము చదువుకున్న వాక్య భాగం ఏమనగా, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అన్నాడు. అనగా నరులందరూ భూమి మీద చెడుతనంతో నింపబడ్డారు. వారి యొక్క చెడుతనము చాలా గొప్పగా ఉన్నది. ఆ సమయంలో మనం గమనించినట్లయితే నోవాహు ఎలా ఉన్నాడు మనం గమనించినట్లయితే, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి. భూమి మీద నానాటికి పాపం ఎక్కువైపోతుంది, అక్రమము విస్తరించిపోతున్నది. ఆయన రాకడ సమయంలో ప్రేమ చల్లారిపోయింది. మానవుల మధ్య సత్సంబంధాలు లేవు, మానవుల మధ్య ప్రేమలు లేవు. అలాగే ఈ యొక్క లోకంలో ఈ చివరి దినాల్లో పాపం ఎక్కువైపోయింది. కనుక ప్రియులారా, పాపభూయిష్టమైన ఈ లోకములో మనమందరము జీవిస్తూ ఉండగా, ముఖ్యంగా ఆయనను ఆరాధిస్తున్న దేవుని బిడ్డలైన మనమందరము కూడా వాస్తవానికి ఓడలోనికి వెళ్ళిన వారి వలె ఉన్నామా, లేదా ఓడ బయట ఉండి సువార్త ప్రకటనను నిర్లక్ష్యము చేస్తూ, ముఖ్యంగా ఈ దినాలలో దేవుని రాకడ యొక్క హెచ్చరికల్ని నిర్లక్ష్యము చేస్తూ మనము కాలయాపన చేస్తున్నామేమో. అయితే ఈ చెడుతనముతో నిండినటువంటి ఈ భూమి మీద ఈ రోజున నీవు నేను కూడా దేవుని దృష్టిలో కృప పొందిన వారం అవ్వాలి అని దేవుని వాక్యము మనకిక్కడ స్పష్టముగా హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఈ సమయమందున ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, చెడుతనముతో నింపబడిన ఈ భూమిని మానవులందరూ కూడా తమ ఆలోచనల్లో చెడుతనముతో నింపబడ్డారు, వాళ్ళ ఊహల్లో చెడుతనంతో నింపబడ్డారు. ఈ భూమి పాపముతో నింపబడి ఉంటూ ఉండగా దేవుని యొక్క వాక్యము ఈ చివరి దినాల్లో మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు సిద్ధముగా ఉన్నట్లయితే నేను ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశింప చేస్తాను, నా యొక్క రాకడలో మీరు ఎత్తబడతారు అని అనేక రీతులుగా ఈరోజు మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యము వినిపిస్తూ ఉండగా, ఆయన యొక్క రెండవ రాకడకు సంబంధించిన సువార్త ప్రకటింపబడుతూ ఉండగా ఆ సువార్తను అంగీకరించిన వారిగా మనం ఉన్నామా? గమనించాలి. ఇక్కడ ఆ పాప భూయిష్టమైన లోకములో చెడుతనముతో నింపబడిన ఆ నరులలో నుండి ఒక నరుడైనటువంటి నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడాయను.
ఈ వాక్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క సంఘానికి వస్తున్న మనమందరం, ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్న మనమందరం, ఆయన పేరు పెట్టబడి పిలువబడుచున్న మనమందరము కూడా, ఆయనలో రక్షణ పొందుకున్న మనమందరము కూడా దేవుని దృష్టిలో కృప పొందిన వారం అవ్వాలి. అనగా మన యొక్క చెడుతనము దేవుని యొక్క రక్తములో కడగబడాలి. మన ఆలోచనలు, మన ఊహలు చెడుగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు రక్తములో అవి పవిత్రపరచబడాలి. మన జీవితము మార్చబడాలి, పరివర్తన చెందాలి. అప్పుడు మనము దేవుని యొక్క కృపను పొందుకున్న వారం అవుతాము. 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ చూడండి, ఆయన తరములో ఆయన ఒక్కడే నీతిమంతుడని. చూడండి, నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండి దేవునితో నడిచిన వాడని వాక్యము స్పష్టముగా సెలవిస్తా ఉన్నది ప్రియులారా. ఆయన గూర్చిన సాక్ష్యము నోవాహు నీతిపరుడు అని. గమనించినట్లయితే నోవాహు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పాపముతో నింపబడినటువంటి పరిస్థితులు. తన చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ, నరులందరూ కూడా పాపముతో నింపబడ్డటువంటి వారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఊహ చెడుతనముతో నింపబడింది. కానీ ఆ జనాంగములోనే ఉన్నటువంటి ఒక వ్యక్తి అనగా నోవాహు మాత్రము నీతిపరుడు, దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు. ఆయన నీతిపరుడుగా మరి తీర్చబడ్డాడు. ఆయన దేవునితో కూడా నడిచినట్లుగా ఈరోజు మనకి ఇక్కడ వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఈ పాపభూయిష్టమైన లోకంలో జీవిస్తున్న మనమందరము, మన చుట్టుముట్టు ఎక్కడ కూడా పాపభూయిష్టమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉండగా, నరులు చెడుతనముతో నింపబడి ఉండగా, ప్రియ దైవ జనమ, సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా దేవుని దృష్టిలో కృప పొందుకొని నీతిమంతులుగా ఉండాలని, దేవునితో నడిచేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ స్పష్టముగా జ్ఞాపకము చేస్తూ ఉన్నది. కొన్ని విషయాలు నేను నోవాహుకు సంబంధించి చెబుతాను. దేవుడు నోవాహును పిలిచి చెప్పినటువంటి మాట ఏంటంటే, నోవా, నీవు నా ప్రజల కొరకు ఓడను సిద్ధపరచాలి. అనగా ఈ భూమి అంతా కూడా నరుల చెడుతనముతో నింపబడ్డది కాబట్టి, నరులు, వారి ఆలోచనలు, వారి హృదయము, వారి తలంపులు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి, నా ప్రజల్ని రక్షించడానికి నేను ఒక ఓడను సిద్ధపరుస్తాను, ఆ ఓడను నువ్వే తయారు చేయాలి అని చెప్పినప్పుడు, నీతిమంతుడైన నోవాహు దేవుని మాటను విని, దేవుని మాటకు లోబడి, తనను తాను దేవునికి సమర్పించుకొని దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క ఓడను తయారు చేశాడండి. 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటన చేశాడు. ఆ సువార్త ఏమనగా, నరులారా, మీరు చెడుతనంతో నింపబడ్డారు, దేవుని వైపు తిరగండి, ఇదిగో ఈ ఓడ మీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు, ఈ ఓడలోనికి రండి, ఈ ఓడలో ప్రవేశించండి, మీ బ్రతుకులు మార్చుకునండి, మీ ప్రవర్తన మార్చుకునండి, మీ పద్ధతులు మార్చుకునండి, మీ అలవాట్లు, మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ చూపు, మీ హృదయం యొక్క ఆలోచనలు, ఊహలు మార్చుకునండి అని సువార్త దాదాపు 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించాడండి. అయితే ఏ ఒక్కరు కూడా ఆ సువార్తను అంగీకరించలేదు, ఏ ఒక్కరు కూడా ఆ సువార్తకు లోబడలేదు. మనం ఇంతకుముందు మత్తయి సువార్త 24వ అధ్యాయము 38, 39 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ మనం గమనించిన విషయం ఏమనగా, ఇక్కడ చూసినట్లయితే నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయో అలాగనే ఉండును. అనగా అక్కడ మనుషులు పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు, తినుచు, తాగుచు, సమయాన్ని గడుపుతూ సువార్తను నిర్లక్ష్యము చేశారండి. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకులు ఆ సువార్తను నిర్లక్ష్యము చేశారు. అయితే ప్రియులారా, 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ వర్షము కురిసింది. ఆ వర్షము కురిసినప్పుడు నోవా దాదాపు 371 రోజులు ఆ ఓడలో ఉన్నాడండి. ఎంత విశాలమైనటువంటి ఓడ అనగా, ఆ ఓడ దాదాపు ఈరోజు మనకు రైలు బండి ఉంది కదండి, ట్రైన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ 520 బోగీలు కలిపినప్పుడు ఒక రైలు ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఈ యొక్క మరి ఓడను తయారు చేశాడు. దాదాపు 520 గూడ్స్ రైళ్లు అందులో పట్టేటంత విశాలవంతమైనటువంటి ఓడ అక్కడ తయారు చేశాడు. మనం ఏ రైలులో ప్రయాణం చేసినప్పటికీ, జాతీయ పరంగా ఏ రైల్లో మనం ప్రయాణం చేసినా మహా అయితే ఒక 25 లేదా ఇంకా ఎక్కువ అనుకుంటే 30 బోగీలు ఉంటాయేమో, కానీ అంతకంటే ఎక్కువ ఉండవు ప్రియులారా.
మరి ఈ 25-30 బోగిలు ఉన్నటువంటి రైలులో ఎంతమంది ప్రయాణం చేయగలుగుతారు? మరి ఇక్కడ నోవాహు తయారు చేసిన ఓడ ఎంత విశాలమైంది అంటే 520 గూడ్స్ రైళ్లు, అందులోని వస్తువులు, సామాన్లు అందులో పట్టేటంత విశాలమైనటువంటి ఆ యొక్క ఓడను దేవుడు నోవాహు చేత తయారు చేశాడు. 450 అడుగులు పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు గల విశాలవంతమైనటువంటి ఓడ అక్కడ తయారు చేయబడింది. గమనించండి, విశాలమైనటువంటి ఓడ దేవుడు తయారు చేశాడు. అందరూ అందులో ఏర్పరచబడేటట్లుగా, అందరూ అందులో ప్రశాంతంగా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని అందులో నివాసము చేసేటట్లుగా భద్రపరచుకొనబడే రీతిగా ఓ విశాలమైన ఓడ తయారు చేయబడింది. ఆ ఓడ నిర్మాణకర్త, ఇంజనీర్ మన దేవుడని యెహోవా. నోవాహుకు ఆజ్ఞాపించి ప్రతిదీ కూడా తన చిత్తానుసారంగా నోవాహు ద్వారా ఓడను సిద్ధపరిచాడు. అయితే నోవాహు 120 సంవత్సరాలు ఈ సువార్త ప్రకటన చేశాడు. రండి ప్రియులారా, దైవజనమా, సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ ఓడలో ప్రవేశించండి, ఈ ఓడలోనికి రండి, మిమ్మల్ని మీరు కాపాడుకోనండి, రక్షించుకోనండి అని సువార్త ప్రకటన చేశాడు. కానీ అనేకులు ఆ సువార్తను నిర్లక్ష్యము చేశారు. తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, సుఖిస్తూ ఉన్నారు, ఈ లోకంలో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఈ లోకంలో వారి యొక్క జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఒకవైపు సువార్తను నిర్లక్ష్యము చేస్తున్నారు, నోవాహు సువార్తను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. వారు సొంత పనుల్లో నిమగ్నమైపోయారు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క రాకడకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయబడినప్పుడు సువార్తికులు, ఇదిగో ప్రియ దైవజనమా, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడు, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, ఆయన వాక్యానికి లోబడు, ఆయన చిత్తానికి సమర్పించుకో అని సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీకున్నటువంటి పనుల భారమును బట్టి కానీ, నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి కానీ, నీకున్నటువంటి ఇబ్బందుల్ని బట్టి కానీ, లేదా బలహీనతల్ని బట్టి కానీ నువ్వు దేవుని రాకడను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. గమనించు ప్రియ సంగమా, నీవు విడిచిపెట్టబడతావు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తా ఉన్నది. మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. చూసారండి, ఏ రీతిగా అయితే దేవుడు యెహోవా నోవాహుకు ఆజ్ఞాపించాడో ఆ రీతిగా సమస్తమును ఆయన జరిగించాడు. దేవుని చేత బలముగా వాడబడాలి అని, దేవుని కొరకు నువ్వు జీవించాలి అని, దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి అని ఆయన నీ కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన కొరకు వాడవలసిన నీవు ఈరోజు ఆయనను నిర్లక్ష్యము చేస్తున్నావేమో. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు చెప్పినట్లుగా నోవాహు నడుచుకున్నాడని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈరోజు మనమందరం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్పినట్లుగా నడుచుకుని వారై ఉండాలి. ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునే బిడ్డల్ని ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు, ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ఆజ్ఞల్ని బట్టి నడుచుకున్న వారు ధన్యులు, ఆజ్ఞలు గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది అని వాక్యము సెలవిస్తూ ఉండగా, దైవజనమా, ఈరోజు ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తున్నావేమో. అయితే గమనించు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణమును బట్టి నీవు ఓడలోనికి ప్రవేశించని వాడిగా ఉంటావు. అనగా ఆయన రాకడలో నువ్వు ప్రవేశింపకుండా నువ్వు విడిచిపెట్టబడతావు, మరణానికి అప్పగించబడతావు, పాతాళములోనికి త్రోసివేయబడతావు. అక్కడ అగ్ని ఉంటుంది, ఏడ్పు ఉంటుంది, పళ్ళు కొరకటం ఉంటుంది. అయితే దేవుని చిత్తానుసారముగా జరిగించే వాడిగా నీవు ఉన్నావా? మనల్ని మనము ప్రశ్నించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. యాకోబు 1:23, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఇది వాస్తవమైనటువంటి ఈరోజు మనం అందరము వినవలసినటువంటి సంఘటన. ప్రియులారా, నిజమే, వాక్యము వింటున్నారు కానీ దాని ప్రకారముగా నడుచుకోవట్లేరు, దాని ప్రకారంగా ప్రవర్తించట్లేదు. ఈరోజు అనేకులు వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా జీవితాలు మార్చుకోవట్లేదు, వాక్యానికి అప్పగించుకోవట్లేదు. కారణం ఏమిటి అనగా వారికి ఉన్నటువంటి బలహీనతలు, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి ఆలోచనల ప్రకారంగా వాక్యము వినువారై ఉన్నారు కానీ దాని ప్రకారంగా ప్రవర్తింపని వారై ఉన్నారు. అనగా వారు ఎలాంటి వారు అనంటే, వాడు తన అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. మనము మొదటి
కార్యక్రమంలో విన్నాము, పిలువబడినది 10 మంది, కానీ ఎత్తబడింది మాత్రము 5 మందే. ఈరోజు సంఘానికి ఎంతో మంది వస్తున్నారు. వచ్చిన ప్రతి వారు కూడా ఆ వాక్యానికి సమర్పించుకొని వాక్యము విని దాని ప్రకారంగా ప్రవర్తించు వాడైతే మాత్రము ధన్యులు అని లేఖనం హెచ్చరిక చేస్తూ ఉన్నది. అందుకని ఈ పత్రికలో మనము చదివినప్పుడు ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి వాక్యము వింటున్నారు కానీ ప్రవర్తన మార్చుకోకపోతే, గమనించాలి సహోదరి సహోదరులారా, ఆయన రాకడలో నువ్వు విడిచిపెట్టబడతావన్న విషయాన్ని నువ్వు గమనించాలి. నువ్వు వాక్యము విని వాక్యానుసారంగా నీ జీవితాలు మార్చుకోకపోతే, వాక్యానికి నువ్వు సమర్పించుకోకపోతే ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టబడతావన్న విషయాన్ని నువ్వు గమనించు. నోవాహు దినములలో అనేకులు నోవాహు మాట విన్నారు, నోవాహును నిర్లక్ష్యము చేశారు. ఈ ముసలివాడు ఏంటి అన్నారు, 120 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాడు, ఇంకనూ జలప్రళయము రావట్లేదు, అనేక రోజులుగా చెబుతూ ఉన్నాడు ఈయన, ఇంకనూ ఆయన రాకడ రావట్లేదు, అసలు గాలి తుఫాను వర్షము రావట్లేదు, జలప్రళయము రావట్లేదు అని అనేకులు నిర్లక్ష్యము చేశారు. పైగా నోవాహు మాటల్ని పెడిచెవిన పెట్టారు. ఈరోజు మనము కూడా అలాగే ఉన్నామేమో. గమనించండి ప్రియ సంగమా, సువార్త ప్రకటించబడతా ఉన్నది, ఆయన రాకడ యొక్క హెచ్చరికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, దేవుని యొక్క వాక్యము వెదజల్లబడుతూ ఉన్నది, మన హృదయాంతరంగంలోనికి దూసుకొని వెళ్ళిపోయి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఖండిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆ వాక్యాన్ని నువ్వు వినువాడవై ఉన్నావా, లేదా నోవాహు దినములలో ఉన్నట్లే తినుచు త్రాగుచు సుఖిస్తూ ఈ లోకానుసారంగా జీవితాన్ని గడిపే వారిగా ఉన్నావా? ఆలోచించు. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చూసారా ప్రియులారా, ఈ రోజున అనేకులకు స్వార్థ వెదజల్లబడుతూ ఉన్నది. ముఖ్యంగా దేవుని ప్రజలైన వారికి ఆయన రాకడకు సంబంధించిన వాక్యాలు బోధించబడుతూ ఉన్నాయి. అయితే ఎంతో మంది ఈ వాక్యాన్ని వింటున్నారు, కానీ ఇంతకుముందు మనం యాకోబు పత్రికలు చదువుకున్నట్లుగా వినువారై ఉన్నారు, కానీ వాక్యానుసారంగా ప్రవర్తింపని వారు చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు, అనగా ఎవరైతే భక్తిలో ఉండి కూడా శక్తిని పొందుకోలేకుండా భక్తిహీనులము అని ఉంటున్నారో వారందరి ఎడల ఏ విధముగా అయితే జల ప్రళయము రప్పించబడిందో ఆ రీతిగా వారి మీదకి జల ప్రళయము రప్పించబడినప్పుడు ఎవరైతే వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవితాలు మార్చుకొని వాక్యానికి సమర్పించుకొని సువార్తకు లోబడి ఎవరైతే నడుచుకున్నారో వారు ఓడలోనికి ప్రవేశించారు. అనగా ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు నీతిని ప్రకటించిన, అనగా సువార్తను ప్రకటించిన నోవాహును మరి 7 ఆయన కాపాడుకున్నాడు. అనగా నోవాహు యొక్క కుటుంబము కాపాడబడింది. నోవాహు తనతో పాటున తన కుటుంబంలోని 7 మందిని, అనగా మొత్తానికి 8 మంది ఆ ఓడలోనికి ప్రవేశించారు. సృష్టిలో ఉన్న ప్రతి జంతువు ఆ ఓడలోనికి ప్రవేశించి ఉన్నది. నోవాహు కుటుంబము తప్ప, నీతిమంతుల యొక్క కుటుంబము తప్ప భక్తిహీనులైనటువంటి వారు, అవినీతిమంతులైనటువంటి వారు అందరూ కూడా విడిచిపెట్టబడ్డారు. జలప్రళయములో నోవాహు స్వార్థ ప్రకటన చేసినప్పుడు వారు వినని వారు కూడా అక్కడ బయట ఉన్నారు. వారందరూ నాశనం అయిపోతున్నారు ఆ జల ప్రళయంలో అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ప్రియులారా, ఈ వాక్యము ద్వారా మనకు దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఇదిగో నువ్వు వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే, ఏ రీతిగా అయితే నీతిమంతుడైనటువంటి నోవాహును తనతో పాటున తన కుటుంబాన్ని రక్షించి మిగతా వారిని జల ప్రళయానికి అప్పగించాడో, ఈరోజు నువ్వు వాక్యాన్ని విని కూడా వాక్యానికి సమర్పించుకోకపోతే, వాక్యానికి లోబడకపోతే, ఆయన యొక్క రాకడ హెచ్చరికలు నీకు హెచ్చరిక చేస్తున్నప్పుడు కూడా ఆయన రాకడ హెచ్చరికల్ని నువ్వు పెడచెవిన పెట్టినట్లయితే జల ప్రళయము సిద్ధముగా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టముగా వాక్యములో తెలియచేస్తూ ఉన్నాడు. 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడింది. ఆ మాట ఏమిటో చూసుకుందాం. నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి
వారికి ప్రకటించెను. చూసారండి, అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆయన రాకడ సమయంలో అలాగే జరగనై ఉండగా ప్రియులారా, మన యొద్దకు కూడా వాక్యం వస్తూ ఉన్నది. అయితే మనము ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమనగా, విన్న వాక్యాన్ని బట్టి వాక్యానికి విధేయులుగా మనం ఉన్నామా, అవిధేయులుగా మనం ఉన్నామా అనే ఆలోచన ఈ రోజున మనము చేయవలసి ఉన్నది ఈ వాక్యము ద్వారా. ఆఖరి మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇదిగో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమేమో గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయ్యున్నది అనే మాట ఇక్కడ మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఈరోజు సువార్త ప్రకటన మనకు వినబడుతూ ఉన్నది, సిలువను గూర్చిన వార్త వినబడుతూ ఉన్నది. మనలో అనేకులు అనుకుంటున్నారు, ఆయన ఇంకనూ ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఇదిగో మా పూర్వీకులు ఎందరో నిద్రించి ఉన్నారు, ఇదిగో మా పూర్వీకులు ఎంతో మంది సాక్ష్యము కలిగి నిద్రించి ఉన్నాడు, ఆయన వస్తానని చెప్పి ఉన్నాడు, కానీ ఇంకనూ ఆలస్యము చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఆయన ఆలస్యము చేస్తున్నాడు అనగా, అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోయి ఆయన రాకడ ఆలస్యం అవుతా ఉన్నదని వాక్యానికి విధేయులు అవ్వాల్సిన వారు అవిధేయులుగా మారిపోతున్నారు. భక్తి చూపించవలసిన వారు భక్తిహీనులుగా మారిపోతున్నారు. ఎవరికి వారు తమ స్వంత పనుల విషయంలోనే ఆలోచిస్తున్నారు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఎవరునూ గ్రహించటం లేదు. తమ స్వంత పనుల మీద ఉన్న ఆ ఆలోచన, ఆ యొక్క ధ్యానము దేవుని యొక్క రాకడ విషయంలో లేదని ఈ వాక్యము ద్వారా ఆయన మనలందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రియ దైవజనమా, కాబట్టి ఈ రోజున మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠమేమనగా, నోవాహు దినములలో ఉన్నట్లే ఈ రోజుల్లో కూడా అలాగనే ఉన్నది. ఆ రోజు మనుషులందరూ మానవాళి అవిధేయులుగా మారిపోయారు, చెడుతనంతో నింపబడ్డారు. వారి హృదయం యొక్క ఆలోచనలు, ఊహలు చెడుతనంతో నింపబడ్డాయి. ఈరోజు మానవులు కూడా అలాగనే ఉన్నారు. అలాంటి మానవుల యొక్క జాబితాలో నీవు నేను ఉండకూడదని ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనమందరము నోవాహు వలె దేవుని దృష్టిలో కృప పొంది నీతిమంతులుగా తీర్చబడి దేవునితో నడిచేవారిగా ఉండాలని ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని కోరుచున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును నాయనా, నోవాహు దినములలో ఉన్నట్లే ఈ రోజు కూడా అలాగనే ఉన్నది, మీరు అక్కడ సమయంలో కూడా అలాగనే ఉన్నదని మీరు హెచ్చరించి, మీరు అక్కడ సమయంలో ఓ వైపున మేము మీ బిడ్డలుగా పిలువబడుచునే మీ రాకడకు సంబంధించిన సూచనలు కనిపిస్తూ ఉన్నప్పుడు మేము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామేమో. మేము కూడా నైనా నీతిమంతుడైన నోహో కుటుంబం వలె రక్షింపబడాలని, మేమందరము కూడా ప్రభువా మీ యొక్క రాజ్యములో వారసులుగా ఉండాలని మీరు కోరుకొంచున్నారు. కాబట్టి ఇదిగో మేమందరము మీ వాక్యానికి సమర్పించుకుంటున్నాం, మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు రాకడ కొరకు సిద్ధపరచుమని నాయనా, మీరు వచ్చినప్పుడు మేమందరం ఎత్తబడేవారిగా మీ అభిషేకమును, మీ ప్రతిష్టతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. మీరు రాకడ కొరకు నిలబెట్టుకోనండి ప్రభువా. వారి కుటుంబంలో, వారి జీవితంలో ఉన్న ప్రతి అక్కర అవసరం మీరు తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు, వాక్యము చేత మీరు పొందుకున్న మేలులను బట్టి మీరు నాకు సంప్రదించవచ్చు. మీ యొక్క అవసరతలు నాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సర్వ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు hanokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అను మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.